వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈరోజు. ఆయనకి ఈటీవీ ప్రైమ్ తరఫున నివాళులర్పిస్తూ, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే వైఎస్ఆర్, మా దేవుడు మీరే వైఎస్ఆర్ అని ఆ పాటలాగా ఇంకో 10 తరాల తర్వాత కూడా ఇలా పాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మహానేత గురించి స్మరించుకుంటూ ఈ 77వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ రాజ్యం గురించి కాస్త పునశ్చరణ చేసుకుంటే, ఒక గేమ్ చేంజర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జీవితాలు, కొన్ని వందల కుటుంబాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి ఆయన పథకాల వల్ల అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇది చూసుకుంటే, పథకాలు ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో ఎంతటి పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆయన హయాంలో ప్రారంభించిన కొన్ని ముఖ్యమైన పథకాల గురించి మాట్లాడుకుంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది పేదల పాలిట ఒక సంజీవిని అయింది. అది పేద కుటుంబాలకి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అమలు చేసేందుకు పెట్టినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆరోగ్య బీమా పథకం ఇది. ఎంతో మంది చిన్నారుల గుండె శస్త్రచికిత్సలు కానీ, ఎంతో మందికి ఎన్నో రకాల సర్జరీలు, ఎన్నో రకాల ఈ వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ ద్వారా అంది వాళ్ళు బతికినటువంటి పరిస్థితి. ఆ మహానుభావుడిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటారు. అందుకే ఎన్నో హృదయాలు ఆగిపోయి ఆయన మరణం తర్వాత అంతమందిని ఓదార్చాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓదార్పు యాత్రే చేపట్టాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీని ఆయన ఏ లెవెల్కి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇక మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరొక అద్భుతమైనటువంటి సేవ, అత్యవసర సేవల యొక్క అంబులెన్స్ అన్నమాట. ప్రమాదాలు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల్లో పేదలకు సకాలంలో ఆసుపత్రికి చేరవేయడానికి ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి అత్యవసర అంబులెన్స్ సేవలు 104, 108 మారుమూల గ్రామాలకు సైతం ప్రాథమిక వైద్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసినటువంటి సంచార వైద్యశాల అనేటువంటిది. ఇక జలయజ్ఞం, వ్యవసాయ రంగానికి వ్యవసాయం దండగా అనేటువంటి ఒక నేత అంటే ఆ వ్యవసాయం పండగ అని ఆయన చేతల్లో చేసి చూపించినటువంటి మహామనీషి. వ్యవసాయం ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే వ్యవసాయం అనేటువంటిది ఒక ముఖ్య ఆదాయ వనరు, ముఖ్య జీవనాధారం, ముఖ్యమైనటువంటి వృత్తి. అలాంటి వ్యవసాయం చాలా కాలం నిర్లక్ష్యానికి గురైతే ఆయన రాగానే చేసినటువంటి మొదటి పని జలయజ్ఞం. ఈవేళ పోలవరం గురించి మనం చర్చించుకుంటున్నామంటే అది చర్చలో ఉండటానికి కారణమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తెలంగాణలో కూడా చాలా ప్రాణహిత, చేవెళ్ళ కానీ ఇలా అనేక నీటిపారుదల ప్రాజెక్టులకి ఆయన ఏనాడో నెహ్రూ కాలంలో జరిగినటువంటి ఓ నాగార్జున సాగరో అలాంటి ప్రాజెక్టుల తర్వాత ప్రాజెక్టుల్ని ఎక్కువగా తీసుకొచ్చి సాగునీటి రంగాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించడానికి చేపట్టినటువంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం అనేటువంటిది. ఇక మరొక చాలా గొప్ప సంక్షేమ పథకం, ఎంతోమంది పేద విద్యార్థుల్ని, ఇంజనీర్లని చేసినటువంటి, డాక్టర్లు చేసినటువంటి అతి గొప్ప పథకం ఫీజు రీయింబర్స్మెంట్. ఆర్థికంగా వెనకబడిన పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పూర్తి ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే భరించేటువంటి పథకం ఇది. దీనివల్ల ఎన్నో జీవితాలు, ఎంతోమంది అప్పటిదాకా కేవలం ఉన్నత స్థాయి కుటుంబాల్లో మాత్రమే గొప్ప చదువులు చదవటానికి, ఓ ఇంజనీర్, ఓ డాక్టర్ ఇలాంటి చదువులు చదవటానికి అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఐటీ రంగం, దాంట్లో ప్రవేశించడానికి, ఐటీ నిపుణులు తయారవడానికి చాలా బలమైన పునాది వేసింది. ఎంతోమంది ఇంజనీర్లని, డాక్టర్లని సమాజానికి ఇచ్చింది కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. వాస్తవానికి నేను చాలా చేశాను ఐటీకి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, కానీ ఆయన కేవలం ఐటీకి జస్ట్ ఒక ఇది మాత్రమే,
ఒక అడ్రస్ మాత్రమే ఇచ్చినట్టు, కానీ దాన్ని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్లని ఆ రంగానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్, ఐటీ, అలాగే డాక్టర్, ఇతర అనేక రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళు ఎంతోమందికి నీడనిచ్చినటువంటి నిరుపేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడానికి చేపట్టినటువంటి భారీ గృహ నిర్మాణ కార్యక్రమం. ఇక ఉచిత విద్యుత్తు, ఇది ఒక గేమ్ చేంజర్. వ్యవసాయంలో ఎంతోమంది రైతులు ఉచిత విద్యుత్తు ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తును అందించేటువంటి చారిత్రాత్మక నిర్ణయం అది. ఇక పావలా వడ్డీ పథకం, మహిళా స్వయం సహాయక సంఘాలకి, SHG గ్రూపులకి పావలా వడ్డీకి రుణాలు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసి నిలదొక్కునేలా చేసినటువంటి గ్రామీణ యువతిని, గ్రామీణ మహిళని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసినటువంటి గొప్ప పథకం అది. ఇక ఆరోగ్యమాత అభయహస్తం, గ్రామీణ మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి బీమా మరియు పెన్షన్ పథకాలు, ఇలా ఎన్నో 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 చెప్పుకుంటూ వెళ్తే ఇక ఇవి ముఖ్య పథకాలుగా ఇవి. ఇక ఆయన చేసినటువంటి ఎంతోమందికి చేసినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్, CMRF ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆయన ఎంతోమందికి చేసినటువంటి విషయం అనేటువంటిది మనం పదే పదే చాలామంది వక్తలు కూడా చెప్పినటువంటి విషయం. ఆయన సన్నిహితులు ఉండవల్లే అరుణ్ కుమార్ గారు ఒక మాట అంటారు, అతి గొప్ప నివాళి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చింది ఏంటి అంటే, ఆయన మరణించిన సమయంలో, అంత్యక్రియల సమయంలో నిమజ్జనం, ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతున్నటువంటి ఆ రోజు ప్రతి హైదరాబాద్లో మనకు తెలుసు ఎంత వైభవపేతంగా జరుగుతుందో గణేష్ నిమజ్జనం. అలాంటి కొన్ని వందల వేల గణేష్ ప్రతిమలు ఆ రోజు నిమజ్జనానికి వస్తాయి. ఆ ప్రతిమలతో పాటు రాజశేఖర రెడ్డి గారి బొమ్మని కూడా, రాజశేఖర రెడ్డి గారి ఫోటోని కూడా ఆ విగ్రహంతో పాటు నిమజ్జనం చేయటం అనేటువంటిది ఆయన అంత్యక్రియలకి ఆయనకి ఇచ్చినటువంటి కడసారి వీడుకోలు అనేటువంటిది అంత గొప్పగా ఈయన అతను ఒక దేవుడితో పాటు హిందువులు ఎంతో గొప్పగా పూజించి, ముఖ్యంగా హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఆ గణేష్ నిమజ్జన ఉత్సవంలో ఆ మహానేత యొక్క ఫోటో పెట్టుకుని, ఆ ఫోటోలు కూడా ఎవరు ఇచ్చినవి కాదు. అప్పటికి పేపర్లో ఆ మహానేత యొక్క మరణం గురించి పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి ఆయనకి ఇచ్చినటువంటి ఆ పేపర్ కట్టింగ్స్ తీసుకుని వాళ్ళు దాన్ని గణేష్ ప్రతిమతో పాటు, గణేష్ విగ్రహంతో పాటు పెట్టుకుని వాళ్ళు నిమజ్జనం చేసి ఆ మహానేతకి మహానివాళి అర్పించారు. అలాంటి గొప్ప నేత నా భూతో నా భవిష్యతి అన్నట్టుగా మనం అలాంటి మహానేతకి మరోసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన 77వ జయంతి సందర్భంగా మరొకసారి జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.